కేంద్ర బడ్జెట్ ప్రకటించడంతో మన ఫైనాన్స్ మినిస్టర్ పేరు అన్ని చోట్ల మారుమ్రోగిపోతోంది. ఇక బడ్జెట్ సంగతి మనందరికీ తెలిసిందే కదా. కానీ బడ్జెట్ ప్రకటించినప్పుడల్లా తన చీరలతో కూడా ప్రత్యేకత చూపిస్తుంది నిర్మలమ్మ. ఆ కథ ఏంటో చూడాలంటే ఈ వీడియో చూసేయండి అబ్బా. నిర్మలమ్మకి చేనేత చీరలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీనే కట్టుకున్నారు. ఈసారి బంగారు అంచుతో ఉన్న గోధుమ వర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజు, ఒక శాలువాతో కనిపించారు. దీనిపై ఉన్న ఫిష్ మోటివ్స్ భలేగా ఉన్నాయి. దీనిని పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి మంత్రికి కానుకగా ఇచ్చారు. సీతారామన్ ఓ కార్యక్రమం నిమిత్తం బీహార్లోని మధుబనికి వెళ్ళినప్పుడు ఆమెను కలిశారు. ఆ సమయంలో కళాకారిణి అయిన దులారి తాను డిజైన్ చేసిన ఈ చేనేత చీరను నిర్మలమ్మకి బహూకరించారు. బడ్జెట్ వేళ దీనిని ధరించాలని కోరారు. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారమే కేంద్ర మంత్రి ఈ మధుబని చీరను ధరించినట్లు తెలుస్తోంది. మధుబని ఆర్ట్తో ఎన్నో పెయింటింగ్స్ వేసిన దులారీదేవిని కేంద్రం 2021లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2019లో తొలిసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ అప్పటి నుంచి ప్రతి ఏడాది బడ్జెట్ రోజున ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు గత ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ సమయంలో కాంతా చీర కట్టుకున్నారు. అయోధ్యలో బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ప్రతీకగా రామా బ్లూ రంగు చీర ధరించారు. ఈ టస్సర్ పట్టు చేనేత చీరపై గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించే ఎంబ్రాయిడరీ ఉంది. గత ఏడాది ఎన్నికల అనంతరం జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమయంలో తెలుపు రంగు, బంగారు మోటిఫ్లతో ఉన్న మెజెంటా బోర్డర్ కలగలిపిన చీరలో ఆమె కనిపించారు. అలానే నిర్మలమ్మ ప్రతి ఏడాది బడ్జెట్ ప్రకటించే సమయంలో ఏ చీరలు ధరించారో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. 2023లో బ్రౌన్ రంగులో టెంపుల్ బార్డర్లో ఉన్న ఎరుపు చీరతో కనిపించారు. 2022లో మెరూన్ రంగు చీరను ధరించారు. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీరే. 2021లో ఎరుపు గోధుమ రంగు కలగలిపిన భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు. తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 2020లో నీలం రంగు అంచులో పసుపు పచ్చ బంగారు వర్ణంలో ఉన్న చీరకట్టులో మెరిశారు. అలాగే ఆస్పిరేషనల్ ఇండియా థీమ్ కు అనుగుణంగా దీనిని ధరించారు. 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.